మేము బలహీనులమైపోయి రాత్రులు నిద్రలేని పరిస్థితిలో ఎంతో వింతైన దీనస్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. దీనస్థితి అంటే చెప్తాను వినండి. రాజ్యభోగము అనుభవించిన రాజు రాణి అక్కడ ఉన్న వారందరూ బబులోని దేశములో ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు దేశమేమో ఉన్న దేశము, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు యెరూషలేములో. బబులోని దేశములో ఉన్నవారు శత్రువులు వీరిని పట్టి ఈడ్చుకుని వెళ్ళిపోయారు. రాజు ఇది వరకు రాజు టీవీ అనుభవించిన అతను రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్తున్నారు. హీన స్థితి. కడుపారా ఇశ్రాయేలు ప్రజలు తినవలసిన తినేవారు. ఇజ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు శ్రేష్టమైన ఆహారం దొరికేది అక్కడ. ఇప్పుడు చెయ్యి చాప అడుగుతున్నారు ఆహారం కోసం. అంత హీనమైన స్థితికి దిగజారిపోయారు. ఎవరు వీరు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఏర్పరచబడిన పిల్లలు వీరు. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు చెయ్యి విడిచేశాడు. ఎందుకు చెయ్యి విడిచాడు? దేవుడు మాటకు వారు విరోధముగా లేదా దేవునికి విరోధంగా లెగిచారు. ఏం చేశారు అంత పాపం? వారు దేవునిని పూజించకుండా సృష్టిని పూజిస్తూ ఉన్నారు. సృష్టికర్తని పూజించటం వల్ల దేవునికి ప్రార్థన చెయ్యవలసింది ప్రార్థన చేయటం వల్ల, దేవుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని దేవుడికి ఇవ్వటం వల్ల, దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వటం వల్ల, దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుడికి ఇవ్వటం వల్ల, అందుకనే వారిని దేవుడు దీనహీనమైన స్థితికి దేవుడే అప్పగించాడు. ఈరోజు దేవుడు దగ్గర మనం ఎలా ఉన్నాం? వారి వలె ఉన్నామా? దేవునిని లక్ష్య పెడుతున్నామా? దేవుడిని లక్ష్య పెట్టకుండా మన జీవితంలో నిర్లక్ష్యమైన స్వభావముతో మన సొంత ప్రయత్నాలు చేస్తున్నాం.